లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. చాలా 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 బాగుంది. చాలా చల్ల గాలి వస్తుంది. ఎంత చల్లగా అంటే ఒక -10 degrees గాలి కొడితే ఎలా ఉంటుందో అలా ఉంది లొకేషన్ మాత్రం. నమస్తే అండి. సో వీడియో చూడబోయే ముందు ఒక చిన్న మాట. సో నా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ కనీసం ఒక లైక్ కొట్టట్లేదు, కామెంట్ చేయట్లేదండి. ఎందుకంటే అది దానివల్ల యూట్యూబ్ ఎక్కువ మందికి చూపించట్లేదు. 100, 200, 300 వ్యూస్ మాత్రమే వస్తున్నాయి. సో దయచేసి నేను కోరుకునేది ఒకటే అండి, మీకు నా వీడియోస్ మంచిగా అనిపిస్తే ఒక లైక్ కొట్టండి, ఒక మంచి కామెంట్ పెట్టండి. లేదు మంచిగా అనిపడట్లేదు, ఏం బాగలేదు అనేసి ఒక చిన్న కామెంట్ పెట్టండి. నేను సర్చ్ చేసుకొని ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగనే ఇంకా వీడియో చూసుకోబోయే ముందు, ఈ వీడియో వచ్చేసి మనకి 2 నెలల కింద నేను తీయడం జరిగింది. సో అప్పట్లో కొంచెం మంచిగా ఎడిట్ అండ్ థంబ్నెయిల్ లేక దానికి చాలా చాలా తక్కువ వ్యూస్ వచ్చాయండి. సో అందుకనేసి ఈ వీడియోస్ ఏంటంటే మళ్ళీ ఎడిట్ చేసి మంచి వాయిస్ ఓవర్తో, మంచి మ్యూజిక్తో, మంచి థంబ్నెయిల్స్తో ఇప్పుడు అప్లోడ్ చేయడం జరిగింది. సో వీడియో పూర్తిగా చూడండి, చాలా 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 బాగుంటుంది. సో మనాలిని ఇప్పటి వరకు ఎవరు ఇలా చూపిలేదు, ఎవరైనా చూపిస్తే కామెంట్ చేయండి. ఈరోజు మనం వెళ్ళబోతున్నాము సోలంగ్ వ్యాలీకి, ఇంకా కొన్ని మంచు ప్రదేశాలకి వెళ్ళబోతున్నాము. ఫుల్ మంచులో ఉండబోతున్నాము ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఇప్పుడు వెళ్తే ఇంకా మళ్ళీ సాయంత్రం వరకు రామన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే రాత్రి -2-3 degrees వెళ్ళిపోయింది అనమాట. నేను 4-5 ఆ టైంలో లేచాను, చూస్తే -3 degrees ఉంది. సో నిజంగా టూ క్రేజీ అనమాట. నేను ఫస్ట్ టైం ఉన్నాను అంత డిగ్రీస్ లోపల. వాన పడ్డా ఏం పడ్డా ఆగేది లేదు. ఇది మా ఇంటికా నుంచి తెచ్చుకున్నాను రైన్ సూట్. చలి అయితే చల్లగా ఉంది. వెళ్దాం పదండి, డైరెక్ట్ మంచే. ఇంకా ఈ వీడియో మాత్రం ఫుల్ హ్యాపీయెస్ట్ వీడియో నాకు. వెళ్ళి చూద్దాం పదండి. ఫస్ట్ టైం వెళ్తున్నాను మంచు దగ్గరికి. సో ఎక్సైట్మెంట్ అయితే చాలా ఉంది. చూసుకుంటే వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్. చేతులు బండి నడుపుతున్నా కానీ చేతులు మాత్రం నాకు ఐస్ అయిపోతున్నాయి. కానీ ఈ వ్యాలీ కావచ్చు, ఇది కావచ్చు, సో వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇంకా ముందు ముందు మంచివి వస్తాయి. వీడియో మాత్రం ఫుల్ గా చూడండి. డ్రెస్ తీసుకోవాలి, తీసుకున్నాను ఇది డ్రెస్. సో ఇది 250 ప్లస్ మనకి సాక్సెస్ ఒక 100 ప్లస్ గ్లౌజెస్ 100. సో ఎవరైనా పోయి తీసుకునేటప్పుడు అందరు ఇక్కడికి వచ్చి తీసుకోండి. సో అది బెటర్. చూసుకుంటే మొత్తం తీసుకున్నాను. సో ఈ మొత్తం కలిపి నాకు 400 రూపాయలు పడ్డది. ఈ షాపు 107 వాళ్ళు తగ్గించారు నాకు. యాక్చువల్గా నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవంటే మంచోళ్ళు. సో రావచ్చు. సో నేను గ్లౌజెస్ ఇంకా మొత్తం తీసుకున్నాను. సో ఇంకెళ్ళటమే. బ్యాక్ సైడ్ లొకేషన్ అయితే చాలా 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 బాగుంది. సో వెళ్దాం పదండి. నా బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇదంతా సోలంగ్ వ్యాలీ. సో ఇక్కడంతా ఫుడ్ ఉంటాయి అనమాట. మనం ఫుడ్ కావాలంటే ఫుడ్ తీసుకోవచ్చు, లేదంటే మంచులో వెళ్ళే వెహికల్స్ ఇక్కడ ఉంటాయి. తర్వాత యాక్స్ ఉంటాయి, అవన్నీ నేను చూపిస్తాను. చలి మాత్రం ఫుల్ కొడుతుంది. వెళ్దాం పదండి ఇంకా ముందుకి. సో ఫ్రెండ్స్ చూసుకుంటే ఇదంతా సోలంగ్ వ్యాలీ అనమాట. సో సీజన్లో అయితే ఇక్కడ ఫుల్ మనకి మంచు ఉంటుంది. సో ఇది ఎగ్జాక్ట్గా సెంటర్ ప్లేస్. చూసుకుంటే మనకి ఫుల్ హిమాలయ. సోలాంగ్ వ్యాలీలో ఉన్నాము, తర్వాత రుతాన్ పాస్ వెళ్తాము. సో అక్కడ మంచు ఉంటుంది. సో ఇది మే మంత్ కాబట్టి సోలాంగ్ వ్యాలీలో మంచు లేదు. అదే సీజన్లో మనం మంచున్న సీజన్లో వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఫుల్ మంచు స్నోతో కూడి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, పైకి వెళ్ళటానికి కూడా రూటు. అలా కొండపైకి వెళ్ళేసి సరదాగా కూర్చొని కపుల్స్ రావచ్చు. సో ఇంకా ఫ్రెండ్స్, సో అందరు వచ్చి చిల్ అవుట్ అవుతూ ఉంటారు. ఇంకా మనం ఏదైనా యాక్టివిటీస్ చేయాలంటే చేయొచ్చు. ఇప్పుడు మనం వచ్చేసి ఆ రోప్ది వచ్చేసి వాడు 600 చెప్పాడు అనమాట, 300 meters. ఇంకా పారాగ్లైడింగ్ ఉంటుంది ఇక్కడ. సో అది వచ్చేసి 4000 రూపీస్. సో ఇలాగా మనం ఏదైనా యాక్టివిటీస్ కావాలంటే అవి కూడా చేసుకోవచ్చు. బట్ సో చూసుకుంటే ఇదంతా సోలాంగ్ వ్యాలీనే మనకి. కాకపోతే ఇప్పుడు మంచు లేదు. మంచు ఉన్నప్పుడు చాలా 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 బాగుంటుంది. ఇక్కడ నుంచి చూడండి కొండలు ఎలా కనపడుతున్నాయో. చాలా బాగుంది కదా. సో కొంచెంసేపు కూర్చున్నాను ఇక్కడ, ప్రశాంతంగా కూర్చున్నాను, వ్యూని ఎంజాయ్ చేశాను. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు డైరెక్ట్ మనం రుతాన్ పాస్కి అయినా, లేదంటే అటల్ టన్నల్, ప్రపంచంలోనే అతి పెద్ద టన్నల్ అనమాట అది. సో అదైనా చూసుకుందాం పదండి వెళ్ళి. ఆల్మోస్ట్ పైకి వచ్చేసాను, కొండ మొత్తం ఎక్కేసి. ఇక్కడ మీరు చూస్తుంటే స్నో కావచ్చు, ఇక్కడ వాటర్ ఫాల్ కావచ్చు, చాలా 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 బాగున్నాయి.
అసలు ఎంత చల్లగా ఉన్నాయంటే ఇక్కడ అంత చల్లగా ఉంది. నేను ఇంకా మంచి మంచి వ్యూస్ ఉన్నాయి అనమాట, అది మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఫోన్ పెట్టేస్తాను హెల్మెట్ కి. సో చూసుకుంటే వ్యూ నా కళ్ళ ముందు ఎలా ఉంది, గ్లౌజ్ లేకపోతే కుదరదు. చాలా 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 చల్లగా ఉంది అనమాట. బట్ వ్యూ మాత్రం చాలా బాగుంటది, చూడండి ఇంకా. ఇక్కడ అడల్ టన్నల్ ఉంది. సో ఇది వ్యూ ఇక్కడ. ఇప్పుడే అటల్ టన్నల్ దాటాను, వ్యూ చూడండి ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఇప్పుడే అటల్ టన్నల్ దాటాను అనమాట, వ్యూ చూడండి నా వెనక ఎలా ఉందో. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా 27 కిలోమీటర్స్ ఇటు సైడ్ కొండెక్కితే మనకి వస్తుంది అనమాట ప్యూర్ మంచు. మంచులో మనం ఉండొచ్చు. సో ఇది అటల్ టన్నల్ దాటినమ్మంటే ఒక బ్రిడ్జ్ ఉంటది, ఓ బ్రిడ్జ్ కాడ మనకి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఇప్పుడే ఇక్కడ కెమెరాతో ఫోటోలు దిగా అనమాట. సో మొత్తం 37 ఫొటోస్ దిగా. నా దగ్గర డబ్బులు లేవు, ఇంకా 300 ఇస్తాను, ఇవ్వండి. ఇంకా మీరు ఎలానో తీసారు కదా, ఫోన్ లో ఎక్కటమే ఓల్ని డిలీట్ ఎందుకు చేస్తావు బ్రో అన్నాను. ఆలోచిస్తున్నాడు. సో మీరు కూడా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా కెమెరాలో ఫోటోలు దిగండి, ఎందుకంటే ఇప్పుడో కదా మనం వచ్చేది. సో కెమెరాలో మంచిగా ఉంటుంది. నాది ఐఫోన్ చాలా మంచిగా వస్తుంది, అయినా కానీ నేను కెమెరాలో దిగాను. 300 ఇస్తున్నాను ఓన్లీ ఫోటోలకి, వాళ్ళు ఇస్తే. లేదంటే ఒక్కొక్క ఫోటో 40 రూపాయలు అంట, 2 ఫోటోలు తీసుకుంటాను. బట్ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్. మనం ఇంకా ఇప్పుడు రోతన్ పాస్ అనేసి ఒకటి ఉంటది ఇక్కడ, రోతన్ పాస్కి వెళ్తాం. సో అక్కడ ఇంకా చాలా బాగుంటది, పైకి వెళ్తాం అనమాట రోతన్ పాస్ అనేసి. సో ఈ వీడియో ఇక్కడితో అయిపోయిందండి. సో రోదన్ పాస్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి. సో అది చాలా బాగుంటుంది ఇంకా. సో ఇక్కడితో ఈ వీడియో ఆపేస్తున్నాను. రోదన్ పాస్ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి.